గల్లీ నుండి ఢిల్లీ దాకా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఢిల్లీ టు తెలంగాణ చాలా మంది నేతల పీకకు ఈ కుంభకోణం చుట్టుకుంది. లేటెస్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ సోదాలతో కలకలం రేగింది. ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం చెలరేగింది. అసలేంటి లిక్కర్ స్కామ్? ఢిల్లీలో తీగ లాగితే తెలంగాణలో ఎలా డొంక కదిలింది? హైదరాబాద్, గోవా, ఢిల్లీ ఇలా అల్లిబిల్లిగా అల్లుకున్న ఈ లిక్కర్ కుంభకోణం పుట్ట ఎలా బద్దలైంది? ఈ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు సంస్థలు ఏం చెబుతున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న హై ప్రొఫైల్ కేస్. ఇది ఇప్పటికే చాలా మంది నేతలను జైలు పాలు చేసింది. మరికొందరు నేతల పీక మీద కత్తిలా వేలాడుతున్న ఈ కేసు మూలాలను ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు చాలా కాలం నుంచి తవ్వుతున్నాయి. ఈడీ, సిబిఐ రంగప్రవేశంతో దాదాపు 2 ఏళ్ల కిందట ఈ కుంభకోణం బయటపడింది. 2021 నవంబర్లో ఢిల్లీలోని ఆప్ సర్కార్ ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చింది. అయితే ఆ తరువాత ఢిల్లీకి కొత్త చీఫ్ సెక్రటరీ రావడంతో ఈ స్కామ్ బయటకు వచ్చింది. ఆయన దీనికి సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు. 2022 జులైలో ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అదే సమయంలో కొత్త పాలసీతో ఆదాయం పెరగడం లేదంటూ దాన్ని రద్దు చేసింది ఢిల్లీ సర్కార్. ఈ కుంభకోణానికి సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. L1 కేటగిరీ లైసెన్స్ల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి ₹1 కోటి తరలించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రీటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేసి లంచాలు ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు కీలక పాత్ర పోషించినట్టు తేలింది. ఇక అక్కడి నుంచి ఈ కేసు కొత్త మలుపులతో, సరికొత్త సంచలనాలతో ముందుకు సాగింది. ఆ తరువాత అసలు రాజకీయం, విచారణలు, అరెస్ట్ల పర్వం మొదలైంది. 2022 ఆగస్టు 17న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 15 మందిపై అభియోగాలు మోపుతూ సిబిఐ కేసు నమోదు చేసింది. ఆగస్టు 19న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సిబిఐ సోదాలు చేపట్టింది. ఆ మరుసటి రోజే ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఆ తర్వాత ఈ కేసులో దూకుడు పెరిగింది. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 27, 2022న ఈ లిక్కర్ స్కామ్ లో మొదటి అరెస్ట్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే విజయ్ నాయర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. విచారణలో భాగంగా అక్టోబర్ 7, 2022న ఢిల్లీ, తెలంగాణ సహా దేశంలోని 35 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 2022 అక్టోబర్ 17న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ 8 గంటలు ప్రశ్నించింది. నవంబర్ 25, 2022న 7గురిపై సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చయ్య బాబును 2023 ఫిబ్రవరి 8న సిబిఐ అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆర్థికపరమైన వ్యవహారాల్లో బుచ్చిబాబు సలహాదారుగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2023 ఫిబ్రవరి 26న విచారణకు హాజరైన సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేట్ వ్యక్తులు పాలు పంచుకున్నారని తేలింది. ఈ కేసులో అరెస్టైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో 3 సార్లు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది సిబిఐ. ఈ స్కామ్లో ఢిల్లీ నేతలకు ముడుపులుగా ₹100 కోట్ల సౌత్ గ్రూప్ చెల్లించిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ చంద్రారెడ్డి, కవిత, ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా ₹100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చారని ఈడీ వెల్లడించింది. ఈ విజయ్ నాయర్ ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈఓ. మనీష్ సిసోడియాకు ఈయన సన్నిహితుడు. ఈ కేసులో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు 36 మంది నిందితులు 1.38 కోట్ల విలువైన
170 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. వీటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 2 నంబర్లు, 10 మొబైల్ ఫోన్లను వాడినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు సంస్థ పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత పేరును అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అవ్వడం, విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత ఇదే కేసులో కవిత ఇంటికి వచ్చి సిబిఐ విచారణ జరిపింది. తరువాత ఆమెను ఢిల్లీలో ఈడీ 2 సార్లు విచారించింది. ఇదే కేసుకు సంబంధించి అప్పట్లో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో పలువురు నేతలు, వ్యాపారులు, దళారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి పలుమార్లు ఈడీ విచారణకు పిలిచిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఈ లిక్కర్ స్కామ్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది. నేతలకు కునుకు లేకుండా చేస్తోంది.